అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఈ మెసేజ్, సెకండ్ మెసేజ్, లాస్ట్ థర్డ్ మెసేజ్. Universe, please show me what is this first message for my collective. What is this first message for my collective? What my collective need to know right now. Strength. సో స్ట్రెంగ్త్ వచ్చేసి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి ఇది ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి అనమాట. సో ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి వెయిట్ నడుస్తుంది. పేషెన్స్, ఇది ఏదో మీ లైఫ్లో ఏదో ఇప్పుడు చేస్తుంది కాదు. ఏదో ఒక 1 వీక్ 2 వీక్స్ 3-4 మంత్స్ చేసేసి నేను వెయిట్ చేశాను, దీనికి తగ్గట్టు చేశాను అని చెప్పేసి కాదు. ఇది చాలా పెద్ద వర్క్, పెద్ద సిచ్యువేషన్ అనమాట. చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు, పేషెన్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏంటి అని అంటే మెల్లిమెల్లిగా ఆ పేషెన్స్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి వర్క్ సిచ్యువేషన్లో తీసుకుందాము. వర్క్ సిచ్యువేషన్ ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మంచి రికగ్నిషన్ వస్తుందని చెప్పేసి మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టడం, కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అనుకుందాం. కానీ ఎంత ట్రై చేసినా ఆ రికగ్నిషన్ లేకపోవడము, సక్సెస్ లేకపోవడము, ఏదో ఒకటి అంటూ ఉండడం మిమ్మల్ని, ఇలా అనమాట. సో వెయిట్ చేశారు, చేసి ఇంత ట్రై చేశారు, బట్ ఏది వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా నా వల్ల కాదు, నేను దీంట్లో వెయిట్ చేయలేను, నేను పేషెన్స్ని లూజ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అనమాట. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో కనుక తీసుకుంటే ఏదైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనో మినిమం కాంటాక్ట్లోనో ఉన్నారు అనుకుందాం. సో మీ పర్సన్ నుంచి రిలేషన్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నారు. ఓకే, అయితే అదే మళ్ళీ ఇది ఏదో 2 వీక్స్ 3 వీక్స్ కాదు, కొన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి మోర్ దాన్ లైక్ అట్లీస్ట్ 8 మంత్స్ అన్న అయి ఉండొచ్చు మినిమం. ఓకే, సో అలా ఉంటే కనుక ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మీరు పేషెన్స్ అనేది మీకు ఎండ్ అయిపోతుంది. ఎంతని వెయిట్ చేయాలి, అలా అని చెప్పేసి నేనేం చేయట్లేదా అంటే అర్థం చేసుకుంటున్నాను, వర్క్ చేస్తున్నాను అంటే మీ సైడ్ నిజంగానే చేస్తున్నారు. మీరు ఏదైతే దాంట్లో చేయాలి, వర్క్ విషయంలో వర్క్ ఏదైతే చేయాలో చేస్తున్నారు. ఈవెన్ రిలేషన్షిప్లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, పర్సన్ గురించి ఎక్కువగా వెయిట్ చేయకుండా ఇలా ఏదైతే చేయాలో ఆ సిచ్యువేషన్లో చేస్తున్నారు. కానీ ఏంటి అని అంటే దీనికి సంబంధించి ఎలాంటి పాజిటివ్ సైన్ లేదు. సో విసుగు వస్తుంది అనమాట, బాగా పేషెన్స్ అనేది లూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే దీని అర్థము డెఫినెట్లీ మీరు ఇప్పుడు దీన్ని లెట్ గో చేసేసేయాలి. అంటే అది ఇక్కడ ఒక చిన్న చాలా మైనర్ ఒక ఏమంటారు, అది ఒక అడ్డుగోడలాగా ఉందన్నమాట. ఇప్పుడు మీకు కావాల్సింది దొరకడానికి అండ్ ఎందుకు జరగట్లేదు అని చెప్పడానికి. ఓకే, సో ఒక థిన్ లేయర్ అనేది ఆగిపోయింది. ఇక్కడ ఏంటి అని అంటే ఆ లేయర్ ఇప్పుడు మీరు దాన్ని లెట్ గో చేసేసేయాలి. ఎలా లెట్ గో చేయాలని అంటే వర్క్లో నా పని నేను చేసుకుంటాను, నాకు నచ్చింది, లైక్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇది నా ఏమంటారు రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పి చేయడం. రిలేషన్షిప్లో వచ్చేసరికి ఇంకా నా ప్రయత్నం నేను చేశాను, పర్సన్ కాంటాక్ట్ చేస్తారని సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకున్నాను, బట్ ఇప్పుడు అంతా జరగలేదు అని అంటే దీన్ని లెట్ గో చేసేసడమే బెస్ట్, దీనివల్ల నాకు పీస్ ఉంటుంది అని చెప్పేసి అనమాట. అయితే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని అంటే
ఎందుకు అది డిలే అవ్వడమే కాకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అని అంటే, నేను అంతా చేశాను కదా, నేను దీనికి సంబంధించి వర్క్ చేశాను కదా, కెరియర్కి సంబంధించి వర్క్ చేశాను, నా రిలేషన్షిప్కి సంబంధించి వర్క్ చేశాను, బట్ మళ్ళీ ఎందుకు రిజల్ట్ రాలేదు అని క్వశ్చన్ అనమాట. ఇప్పుడు అంటే తెలియకుండానే మీరు అవుట్కమ్ మీద ఫోకస్ చేశారు. అంటే ఇప్పుడు నేను అంతా చేసేసాను, ఇప్పుడు ఇది రావాలి నాకు రిజల్ట్, మళ్ళీ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అనమాట. సో ఇక్కడ తెలియకుండా జరుగుతుంది ఏంటి అని అంటే, తెలియకుండా మీరు ఆటోమేటిక్లీ అవుట్కమ్ సైడ్ మీద ఫోకస్ చేస్తున్నారనమాట. సో నా మీద నేను ఫోకస్ చేసుకుంటాను, నేను వర్క్ బాగా చేస్తాను అని మనసులో ఎలా అనిపిస్తుంది అంటే ఎవరి కోసం చేయట్లేదు అన్నది ఉంది. కానీ డీప్ డౌన్ ఏంటి అని అంటే ఏదో రిజల్ట్ కోసమే చేస్తున్నారనమాట. ఆ రిజల్ట్ అనేది ఆ థిన్ వాల్ ఉంది చూడండి, ఇప్పుడు అది ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. సో అందుకని ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు నిజంగానే ఇంకా సీరియస్లీ ఈ సిచ్యువేషన్స్ ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, ఇంకా మీకు అసలు పేషెన్స్ అనేది ఇంకా లేదు. ఎలా అంటే ఈ వెయిట్ చేసి తెలియకుండా నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా బయటకు వస్తున్నాయి. కోపం రావడము, వాళ్ళని ఏదైనా అనడం లాంటిదో, ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుందామా అని చెప్పేసి ఇలా అనిపించడం అనమాట. మెల్లిమెల్లిగా అది వస్తుంది బయటికి. కాబట్టి అలా రావడం కంటే, ఆ సిచ్యువేషన్లో వెళ్ళడం కంటే ఇంకా అది దొరకదు, ఇట్స్ ఓకే, ఇంకా జరగదు అని చెప్పేసి ఆ టాక్సిక్ జాబ్ నుంచి లైక్ నా పని నేను చూసుకుంటా అని పక్కకు వచ్చేసేయడము, ఈ పర్సన్ కాంటాక్ట్ చేయకుండా లైఫ్లో రాకపోయినా ఇట్స్ ఓకే, నేను హీల్ అయిపోయి మూవ్ ఆన్ అయిపోతాను అని చెప్పి నిజంగా వచ్చేయాలన్నమాట. అది ఇప్పుడు మీరు చేయాల్సింది. అయినో ఇది పారాడాక్స్. మనము అనుకున్న దానికి లైక్ ఇలా చేస్తే మరి ఇదంతా ఎందుకు చేయాలి, ఎందుకు అలా చేసినప్పుడు ఎందుకు వస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. అవన్నీ మర్చిపోండి, సీరియస్గా చెప్తున్నాను. ఆ క్వశ్చన్స్ అడిగినంత డిలే అవుతూనే ఉంటుంది. ఇలా చేస్తే జరుగుతుందా, ఇలా చేస్తే జరుగుతుందా అని చెప్పేసి మర్చిపోండి. ఏదైతే ఇక్కడ మెన్షన్ అయ్యిందో నేను రీడింగ్స్లో చెప్తుంటానో జస్ట్ మీరు దాని మీద ఫోకస్ చేయండి అంతే. తర్వాత రిజల్ట్ వస్తుంది అంతే. ఓకే, ఎందుకు అని అంటే యూనివర్స్ అవుట్కమ్ మీద ఉంటే బట్ అసలు అది ఇవ్వదు. దాని మీద మనము కొంచెం ఎనర్జెటికలీ ఫోకస్ చేసినా సరే ఇవ్వదు. మనం రియలైజ్ అయ్యేంత వరకు దాని గురించి నెగిటివ్గా రావడము, ఇలా పేషెన్స్ ఇంప్రూవ్ అవుతుండడము, ఇయర్స్ పాస్ అవుతుండడము, సారీ, సో ఇలా జరుగుతుందనమాట. సో కాబట్టి ఇంకా ఎలా అంటే ఇప్పుడు లెట్ గో చేసేసేయాలి అని చెప్పాను అనమాట. సో చిన్నపిల్లాడి చేతిలో ఒక బొమ్మ ఉంటుంది, లైక్ అది వద్దు నీకు నేను ఇస్తాను మంచిది అని చెప్తున్నప్పుడు అది ఇవ్వకుండా పట్టుకుని ఉంటాడు రైట్ పిల్లాడు. సో ఇప్పుడు ఆ పిల్లాడు ఇప్పుడు ఆ బొమ్మను వదిలేసేయాలి. వదిలేస్తే తనకు కావాల్సింది ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా ఎగ్జాక్ట్లీ ఈ టెస్ట్ అనమాట. లాస్ట్ ఆల్మోస్ట్ మీరు చేసేసారు, బట్ కొంచెం ఇక్కడ ఇంకా హోల్డ్ చేశారు. థిన్ వాల్ ఉంది కదా, అంటే మీ మేనిఫెస్టేషన్ ఇక్కడ మీకు కావాలనుకుంటుంది, మీరు ఇక్కడ ఈ మధ్యలో ఇప్పుడు నేను ఏదైతే ఇంతవరకు లైక్ పెద్ద 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 ఒక్కొక్కటి అయిపోయింది, ఇంకా లాస్ట్లో ఒకటి మిగిలింది అనమాట. ఇది చాలా టఫ్ లాస్ట్లో మిగిలింది. సో దీన్ని ఇప్పుడు మీరు లైక్ ఓవర్కమ్ అవ్వాలి. ఓవర్కమ్ అవుతూనే నెక్స్ట్ మీరు రిజల్ట్ చూస్తారు. ఆ రిజల్ట్ అనేది మర్చిపోయి నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం నేను ఇది చేస్తున్నాను, నేను బాగుండాలని చెప్పి నేను చేస్తున్నాను అంతే అన్న మైండ్ సెట్తో చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి ద డెవిల్. ఓకే, ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది, డెవిల్ మైండ్ బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్యూజన్స్ చాలా ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఓకే, జస్ట్ అంటే టూ ఎక్స్ట్రీమ్కి తీసుకొని వెళ్తుంది అనమాట ఆలోచించడంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ సిచ్యువేషన్లోనే అనుకుందాము. కెరియర్ సిచ్యువేషన్లో నేను ఈ జాబ్ వదిలిపెట్టేస్తే బెటర్ది రాదేమో, ఇంకా నేను ఫినాన్షియలీ అసలు ఇంప్రూవ్ అవ్వనేమో అని చెప్పేసి అది మిమ్మల్ని టాక్సిక్ ప్లేస్లో ఉంచుతుంది. అంటే ఆ వాయిస్ అనమాట. ఓకే, ఒకవేళ లైక్ నేను బాస్తోనో వీళ్ళతో మాట్లాడి లైక్ ఎందుకు ఇలా జరుగుతుందని అడుగుదామంటే వాళ్ళు నన్ను రూడ్గా అనుకుంటారేమో అని చెప్పేసి ఆగిపోవడం. సో మైండ్ ఎలా అంటే ఎక్స్ట్రీమ్కి తీసుకొని వెళ్తుంది అనమాట. అండ్ రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి ఏంటి, నేను వదిలిపెట్టేస్తే ఈ పర్సన్ని వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోతారేమో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తారేమో. ఒకవేళ మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వలేదు అనుకుందాము, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు, ఎక్స్ట్రీమ్ రైట్, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారేమో,
వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటారేమో. ఒకవేళ ఏదైనా మీరు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ మీ పర్సన్ వేరే కనెక్షన్లో అలా ఉన్నారు అని అంటే నన్ను మర్చిపోయి కంప్లీట్లీ అక్కడ హ్యాపీగా ఉంటారేమో. సో నేను చెప్తుంది ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట, అంటే చాలా హైగా వెళ్ళడం అనమాట. సో ఈ ఆలోచనలు ఏంటి అని అంటే, ఈ ఆలోచనలు వచ్చినప్పుడు మీకు భయం క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయినప్పుడు ఎప్పుడు జరుగుతుంది అన్న ఆలోచన వచ్చేసి డిస్టర్బ్ అయిపోతున్నారనమాట. ఓకే, ఇది చాలా మేజర్ ఆర్గానా చూపిస్తుంది. సో అందుకని డెవిల్తో యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే, మీరు చేయాల్సింది ఇక్కడ ఒక పని. నెక్స్ట్ మీరు కొన్ని రోజుల్లో 3-4 డేస్లో, ఇది జస్ట్ ఒక 3-4 డేస్ కోసం ప్రాక్టీస్ అని పెట్టుకోండి. ఆ తర్వాత దాన్ని లైఫ్లో ఒక పార్ట్ లాగా, ఒక రొటీన్ లాగా చేసేసేయండి. ఓకే, ఏంటి అని అంటే, ఇప్పుడు భయం అనిపించింది అనుకోండి, ఏదైనా సిచ్యువేషన్లో భయం అనిపిస్తుంది, ఈ పర్సన్ వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు అని అనిపించింది అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు, ఆ భయంని చూడడం అని అంటే ఆ భయంని నోటీస్ చేయండి. ఓకే, భయం వచ్చింది అని. దానికి సంబంధించి ఏం చేయకండి, అంటే దానికి సంబంధించి రియాక్ట్ అయిపోయి యాక్షన్ తీసుకోకండి. ఎలా, ఈ పర్సన్ వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్న భయంతో వెంటనే ఫోన్ తీసేసుకొని వాళ్ళకి కాల్ చేసేసి చేసింగ్ ఎనర్జీలోకి, ఓవర్లీ అటాచ్డ్ అబ్సెస్డ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. ఓకే, లేదనంటే వాళ్ళ సోషల్ మీడియాలో వెళ్ళి చెక్ చేసేసేయడమో, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకుందామని చెప్పేసి ఎక్స్ట్రీమ్గా మీ మైండ్ భయంని క్రియేట్ చేసేసరికి వెంటనే ఆ భయం వచ్చేసి యాక్షన్ తీసుకోవడం అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీ భయంని ఒక ఆబ్జెక్ట్ లాగా అనుకోండి. భయం అయినా, ఇల్యూజన్స్ అయినా, ఏదైనా సరే, ఇది ఇక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి, ఇది ఆ భయం అని చెప్పేసి అనుకొని, అది వచ్చినప్పుడు జస్ట్ దాన్ని చూడండి అంతే. ఒక భయం కనిపిస్తుంది ఇక్కడ అని చెప్పేసి చూడండి అంతే. ఇంకా అంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కనిపించినప్పుడు చూడండి, వదిలేసేయండి. మళ్ళీ ఇంకొకసారి వస్తుంది, టీవీ చూస్తున్నప్పుడు సడన్గా వచ్చేస్తుంది, ఓ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడేమో, నా గురించి మర్చిపోయారేమో నా పర్సన్ అని చెప్పేసి వస్తుంది. వెంటనే మళ్ళీ ఏ ఆలోచన అయితే వచ్చిందో దాన్ని చూడండి. అంతకు మించి మీరు దానికి సంబంధించి యాక్షన్ ఏం తీసుకోకండి. ఎందుకనంటే అది పాస్ అయిపోతూ ఉంటుంది. ఆ భయం, ఆ థింగ్స్ ఏదైతే మీ మైండ్లో వస్తున్నాయో థాట్స్ అన్నీ, అవి పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది, కానీ అది స్టక్ అయ్యి మన లైఫ్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేయదు. సో కాబట్టి జస్ట్ ఆ ఆబ్జెక్ట్ని చూస్తూ ఉండండి. ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఒక మూమెంట్ వచ్చేసరికి ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లో డౌన్ అవుతుంది అనమాట. ఎప్పుడో ఒక ఆలోచన రావడము, ఓకే అని అలా కామ్ అవుతారు. ఓకే, సో అది ఇప్పుడు మీరు చేయాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఎందుకంటే భయము, ఇల్యూజన్స్, ఇవన్నీ, ఈ ఆబ్సెస్డ్ ఎనర్జీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. సో మీరు ఇప్పుడు దాన్ని చూసేనంతే. ఇక మీరు దానికి సంబంధించి చూడాల్సిన, అక్కడ భయం కనిపిస్తుంది, భయం ఉంది, ఓకే, అక్కడ నా భ్రమ వస్తుంది, ఏమైనా జరుగుతుందని చెప్పేసి ఇమాజినేషన్ వస్తుంది, సో ఇట్స్ ఓకే, ఇలా అనమాట. వదిలిపెట్టేస్తే ఏం టీవీ చూసినట్టు మీ థాట్స్ని చూడండి. అంతకు మించి ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, అంతే. ఓకే, సో థర్డ్ మెసేజ్ చూద్దాం. అండ్ థర్డ్ మెసేజ్కి వెళ్ళే ముందు మెంబర్స్ అందరికీ, ఛానల్ మెంబర్స్ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్. ఈ ట్యూస్డే, అందుకే నేను నిన్న వీడియో చేయలేదు, ఎందుకంటే ట్యూస్డే లైవ్ రీడింగ్స్. ఓకే, ట్యూస్డే 5 o'clockకి ఛానల్ మెంబర్స్ అందరికీ నేను పర్సనల్ లైవ్ రీడింగ్ చేస్తాను. కాబట్టి 5 o'clock ఈవినింగ్కు మీరు అవైలబుల్లో ఉండండి. 5 to 6 వరకు రీడింగ్ ఉంటుంది. మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే రాసి పెట్టేసుకోండి, ఇమీడియట్లీ రాలేదంటే, అండ్ అవైలబుల్లో ఉండండి. మళ్ళీ మిస్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంతే ఉంటుంది మీకు రీడింగ్. ఓకే, సో ట్యూస్డే, రేపు మండే, ఎల్లుండి మంగళవారం రోజున 5 o'clock ఈవినింగ్ నేను ఛానల్ మెంబర్స్కు పర్సనల్ రీడింగ్, లైవ్ రీడింగ్ చేస్తాను. ఓకే, అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మెంబర్షిప్ తీసుకోవాలని అంటే మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. జాయిన్ అని బటన్ నొక్కితే మీకు అక్కడ తెలుస్తుంది. ప్రైస్ అందరికీ కన్వీనియంట్గా ఉండాలి అని చాలా తక్కువ పెట్టాను. సో మీరు అది క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ పర్చేస్ చేయొచ్చు. సో అక్కడ నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. కొంచెం డీప్ రీడింగ్స్ అన్నట్లుగా, డీప్ థింగ్స్ గురించి మాట్లాడడము, అండ్ మంత్లీ ఒకసారి ఇలా లైవ్ రీడింగ్ చేస్తాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే, అండ్ లాస్ట్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. లాస్ట్ మెసేజ్ వచ్చేసి ద ఫూల్. డెఫినెట్లీ నాకు తెలిసి ఇది మనకు ఫుల్ మూన్ అయిపోయింది కదా, సో మేజర్ చేంజెస్ నడుస్తుంది దానికనే. ఓకే, సో ఈసారి ఫుల్ మూన్ కొంచెం పవర్ఫుల్గానే ఉన్నట్లుంది చాలామందికి. డెఫినెట్లీ ఫుల్ చేంజెస్ ఉంది ఇక్కడ. ఓకే, మేజర్ ఆర్కానా. సో ద ఫూల్తో ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే,
ఫ్రీడమ్తో మీరు లైఫ్ని లీడ్ చేయండి, ఒక ఎక్సైట్మెంట్తో. ఎలా అంటే చిన్నపిల్లలు పార్క్ని చూసిన వెంటనే అక్కడ ఈ థింగ్స్ అన్నీ చూసిన వెంటనే ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్లో పరిగెత్తారు, గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడెక్కడము ఇక్కడెక్కడము అని, స్వింగ్స్ దగ్గర అని, లేకపోతే స్లైడ్స్ దగ్గర అని అక్కడ ఉండిపోతారు కదా. సో వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తే వాళ్ళకి కింద పడిపోతానేమో అన్న భయం ఉండదు, దెబ్బలు తగులుతాయేమో అన్న భయం ఉండదు, పైనుంచి జంప్ చేస్తారు. లైక్ ఎవరితో చిన్న చిన్న పిల్లలతో వేరే వాళ్ళతో పోయి ఆటోమేటిక్లీ మిక్స్ అయిపోయి ఫ్రెండ్షిప్ చేసేస్తారు. వాళ్ళ నేచర్ చూస్తే నెక్స్ట్ ఏంటి అన్న భయం ఉండదు. ఓకే, అంటే ఫుల్ ప్యూర్ కాన్షియస్లో ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తారు, రైట్? మనం చూస్తే పిల్లల్ని, అందుకే పిల్లల్ని చూసినప్పుడు ఎందుకు అంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏ విధంగా పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు కాబట్టి ప్యూర్ సెల్ఫ్ ఉంటుంది అనమాట. ఇలాంటి కిడ్స్, ఈవెన్ కొంతమంది కిడ్స్ ఉంటారు, రైట్? మనం ఎవరైతే సమాజం నార్మల్గా చూడదో అలాంటి కిడ్స్ అనమాట. వాళ్ళందరినీ చూస్తే యాక్చువల్లీ వాళ్ళు ప్యూర్గా ఉన్న, లైక్ ప్యూర్గా జీవిస్తున్నారు అనమాట వాళ్ళు యాక్చువల్లీ. సో ఆనెస్ట్గా వాళ్ళలాగా ఉండాలి మనం. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు థర్డ్ మెసేజ్ వచ్చేసి అది యూనివర్స్ నుంచి. సో భయపడుతూ ఉండడము, ఏమన్నా నెక్స్ట్ లైక్ కింద చిన్నపిల్లలు కింద పడతానన్న భయం ఉండదు వాళ్ళకి, వెళ్ళిపోవడమే. ఒకవేళ కింద పడినా నోటీస్ చేయండి, ఏడుస్తారు, కొద్దిసేపు ఉంటుంది ఆ పెయిన్, మళ్ళీ దాని గురించి మర్చిపోయి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్ నుంచి కింద పడినారు అనుకుందాము, కింద పడి దెబ్బ తగిలిన తర్వాత దాని గురించి పట్టించుకోరు, మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. మనం అలా ఉండము. మనకు కొంచెం ఏదైనా పెయిన్ అయ్యింది అని అంటే, ఏదైనా లైఫ్ డిస్టర్బ్ చేసిందంటే, ఓ ఆ పర్సన్ ఇలా ఉన్నారు, నేను అలాంటి వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళను, ఇలాంటి వాళ్ళకి నా లైఫ్లో వద్దు అని చెప్పేసి అనుకుంటాము. లేదు అని అంటే ఈ వర్క్ సిచ్యువేషన్ నాకు వద్దు, నన్ను డిస్టర్బ్ చేస్తుంది. లైక్ ఏదైనా కొంచెం ఏదైనా నెగిటివ్గా జరిగిందంటే అది వద్దు అన్నట్లు దాన్ని కంప్లీట్లీ తీసేస్తాం మన లైఫ్ నుంచి. మైండ్ అలా చేస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఇప్పుడు మీకు థర్డ్ మెసేజ్ యూనివర్స్ నుంచి ఏంటంటే కిడ్స్ అడ్వెంచరస్ మైండ్, ఆ మైండ్ సెట్తో ఉంటూ లైఫ్ని లీడ్ చేయండి అన్నట్లు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కిడ్కు తెలీదు కొంచెం మైండ్ ఎలా అనంటే, నేను ఫైర్ని ముట్టుకుంటే అది బర్న్ చేస్తుంది. సో అది కిడ్కి తెలియదు, అది మనకు తెలుసు. అది ఒక్క జాగ్రత్త మాత్రమే మనలో ఎక్స్ట్రా ఉండాల్సిందే, అలా కొంచెం అంతేకాని అది లైఫ్ని లీడ్ చేయకూడదు. అంటే ఏది లైక్ హర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఫైర్ ఉంది అని అన్నప్పుడు అది కంప్లీట్లీ మిమ్మల్ని ముట్టుకొని అలా పెడితే మీరు మెల్ట్ అయిపోతుంది స్కిన్, అది టూ డేంజరస్. ఓకే, సో టూ డేంజరస్కు ఆడుకుంటూ లైక్ సరదాగా ఉండడము, ఒకరిని అలో చేయడం తెలుస్తుంది, రైట్? అది ఒక్కటి కొంచెం నోటీస్ చేయడం కొరకు మాత్రమే మనకు మైండ్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు లైఫ్ని ఈ ఫ్రెష్ మైండ్ సెట్తో, అడ్వెంచరస్ క్యూరియస్ మైండ్ సెట్తో న్యూ బిగినింగ్ సైడ్, న్యూ ఆపర్చునిటీ సైడ్ వెళ్ళండి అన్నట్లు మెసేజ్ అనమాట. అంటే ఎప్పుడు సేమ్ థింగ్స్ గురించి స్టక్ అయి ఉండడము, భయపడుతూ ఉండడం కాకుండా కొత్త థింగ్స్ చేయడము, అది ఏదైనా సరే, ట్రావెల్ చేయడము, లేకపోతే కొత్త ఫ్రెండ్షిప్ చేయడము, మీరు ఇప్పుడు వరకు ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ ట్రై చేయాలంటే అది ట్రై చేయడము, ఇలాంటిదన్నమాట. అంటే మీకు కొంచెము కొత్తదనం అనిపించడం కోసం ఒక ఫ్రెష్ మైండ్ సెట్తో మీరు ముందుకు వెళ్ళి అడ్వెంచర్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళండి. లైఫ్ అనేది డిఫరెంట్గా టర్న్ అవుతుంది. ఎలా అనంటే కంప్లీట్లీ ఒక అంటే లైఫ్ డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంతే ఉండింది ఇప్పుడు వరకు, ఇది కాకుండా లైఫ్ ఇంకా చాలా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అది మీకు హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఆ కిడ్స్ మైండ్ సెట్ ఏదైతే నేను వెళ్ళి ఆడుకుంటాను, అందరిని మర్చిపోతాను, ఫ్రెండ్షిప్ చేసుకుంటాను అని ఉంటుంది చూడండి, ఆ మైండ్ సెట్తో వెళ్ళిపోండి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.